మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. కేసీఆర్ గారు కాల్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత అఫ్కోర్స్ అందరూ పలకరించాక ఇప్పుడు 20 రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన పరామర్శించారు. సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. యాక్చువల్లీ బయట సామాజిక మాధ్యమాల్లో ఏమనుకుంటున్నారంటే అన్ఎక్స్పెక్టెడ్గా చెల్లొచ్చింది ఇన్విటేషన్ పట్టుకొని. ఆవిడ అమ్మ 2 రోజులు ఉండమనలేడు. పోనీ ఆవిడ ఎన్ని రోజులు ఉంటుందో ఈయనకి తెలియదు. సందర్భం ఎత్తుకున్నాడు. ఎటెళ్తే బాగుంటుంది, ఆయన ఒక పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మంచం పైన, ఓ పూలగొచ్చం పట్టుకొని వెళ్తే ఆయన పలకరించినట్టు ఉంటుంది, ఇక్కడి నుంచి తప్పించుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా ఆయనట్టు వెళ్ళారు. అంతేగాని కేసీఆర్ మీద ప్రేమ ఉంటే 20 రోజులకి ఈ రోజు గుర్తొచ్చాడు, ఆ పక్కనే కదా ఉన్నదని అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి అసలు? నేనేమంటా అంటే తప్పించుకోవటానికి కాదు, తల్లిని కలవటానికి ఒక సందర్భం ఎత్తుక్కున్నాడు. ఎప్పుడు తల్లి కూతురు విడివిడిగా ఉంటారు అప్పుడు వద్దామనేది ఆయన ఉద్దేశం. ఓకే. షర్మిల ప్లాను టూరు కన్ఫామ్ అయింది, ఇటు వచ్చేసి ఢిల్లీకి. అయినప్పుడు అప్పుడు వస్తే కేవలం తల్లిని కలవడానికే వచ్చాడు, చెల్లి లేనప్పుడు చూసి అని ప్రపంచం అనుకుంటుందేమోనని ఆయన ఎప్పటి నుంచో కేసీఆర్ని కలవాలి అని ఉండి కూడా ఒగ్గబట్టుకుని కూర్చుని షర్మిల ప్రోగ్రాం ఫిక్స్ అయ్యాక ఆయన ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాడు. ఓకే. అందుకని ఫస్ట్ ఇక్కడికి వస్తే బాగోదని ఫస్ట్ అక్కడికి వెళ్ళాడు. పైగా అక్కడికి వెళ్ళడం వెనకమాల కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే అసలు మన ఉమ్మడి శత్రువుని పోయినసారిలాగా రిటర్న్ గిఫ్ట్ పద్ధతిలో ఓడించటం ఎట్లా, నువ్వు ఓడిపోతే ఓడిపోయావు, కనీసం నన్నన్నా గెలిపిస్తే ఆ మన ఇద్దరి ఉమ్మడి పగ తీరుతుంది. ఇప్పుడు చాలా సినిమాల్లో ఇద్దరు విలన్లు కలుస్తుంటారు, అవును, హీరోని ఓడించడానికి. అట్లాగే ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిశారనమాట. అందుకని అన్ని కలగలిసేటట్లు ఆగి ఇప్పుడు పైగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా తల్లితోటి ఎలా మాట్లాడాలి అని ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా తీసుకుని వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడికి వచ్చాక తల్లిని భయపెట్టాడా, బామాలాడా, కాళ్ళ మీద పడ్డాడా, లేకపోతే చంపేస్తానని బెదిరించాడా, ఏం చేశాడనేది తెలియదు. ఆ 30 నిమిషాల్లో మరి చెల్లిని మట్టుకు ఆంధ్రప్రదేశ్కి రానివ్వద్దు, అది నీ చేతుల్లోనే ఉంది, నువ్వే సమర్థురాలివి కాబట్టి నీకు ఈ బాధ్యత అప్పచెప్పాను, నీకు ఎన్నో చేశాను, నువ్వు నాకెంతో చేసావు, ఇది కూడా చేసి పెట్టు అని అడిగాడు. సునీత రావడానికి వీల్లేదు ఆంధ్రప్రదేశ్కి, షర్మిల రావడానికి వీల్లేదు, వాళ్ళిద్దరు ఎమ్మడిపడి నువ్వు రావడానికి వీల్లేదు, మీరు ముగ్గురు హైదరాబాద్లోనే ఉండండి అని చెప్తే మరి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈయన ఏం ఆఫర్ ఇచ్చాడు, ఏం చెప్పాడు, వీళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా ఏంటి అనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ ఆమెని గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో అంతకుముందే ఆస్తుల పంపకాల దగ్గర పేచీలు ఉన్న సందర్భంలో ఆవిడ చాలా బాధతో బయటకు వచ్చింది. గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా ఇస్తూ కంపించే స్వరము, జేగురిపోయిన మొహం దుడుచుకుంటా, ముక్కు దుడుచుకుంటా ఆవిడ పాపం బయటికి రావడం చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఒక గౌరవ అధ్యక్షురాలు ఆమె నిర్ణయం ఎంతవరకు ఉంటుందండి చెప్పండి? ఆవిడ ఏది ఒక మర్యాదకి అట్లా పెడతారు కదా, అలా మర్యాదగా ఆవిడని ఉంచకుండా ఆవిడని హఠాత్తుగా మార్చటం వెనకమాల కూడా ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏంటి అంటే, నేను ఎప్పుడు జైలుకి వెళ్తానో తెలియదు, ఓకే, నా బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకి వెళ్ళాల్సిందే. బెయిల్ క్యాన్సిల్ చేయగలిగిన వ్యక్తులు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో నా మీద తెలియదు. అలాంటప్పుడు నేనంటూ జైలుకి వెళ్తే ఇక్కడ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న ఈవిడ సీఎం అయిపోవచ్చు, పార్టీ అధ్యక్షుడు సీఎం అవ్వచ్చు. లేదు అంటే గనక నిన్న మొన్నటిదాకా చెమట వచ్చి కష్టపడిన చెల్లి సీఎం కావచ్చు. వాళ్ళిద్దరూ సీఎం అయ్యారు అంటే నా ఇంటి నుంచి సీఎం పదవి బయటికి వెళ్ళిపోతుంది.
అనే ఒక బాధతోటి భయంతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరినీ లైన్ క్లియర్ చేశాడు. ఇప్పుడు ఆయన భార్య ఉన్నా పర్వాలా, అవును అవును, భార్య ఉన్నా పర్వాలేదు. కానీ అంటే మన పురుషాధిక్య సమాజంలో మనం ఇలాంటి చూస్తుంటాం. ఏంటి అంటే తండ్రి ఇంటి పేరు కొడుక్కే రావాలి, కూతురికి రావద్దు, కూతురు పెళ్ళైన తర్వాత అక్కడ పిల్లే కానీ ఇక్కడ పిల్ల కాదు, అందుకే ఆడపిల్ల అన్నారు. ఇలాంటి వక్ర భాషలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలో భాగంగానే నేను నా భార్యో అవసరమైతే నా కూతురో సీఎంగా ఉండాలి తప్పితే విజయం ఉండడం ఏంటి, షర్మిల ఉండడం ఏంటి అనే ఉద్దేశంతో చాలా వ్యూహాత్మకంగా వీళ్ళిద్దరిని పక్కకు జరిపాడు. మరి వీళ్ళిద్దరూ మర్చిపోతారంటారా? మర్చిపోరు. ఈయన చెప్పినంత మాత్రాన, ఈయన అడిగినంత మాత్రాన, ఈయన బెదిరిస్తే ఇవాళ అసలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వెనకమాల కూడా షర్మిల యొక్క వ్యూహం ఏంటి అంటే అసలు ఆ రోజున అక్కడ పార్టీ పెట్టడానికే భయపడింది. నిజానికి వైఎస్ఆర్ పార్టీ అని, వైఎస్ఆర్ షర్మిల పార్టీ అని అక్కడ పెట్టుకోవచ్చు ఆమెకున్న కోపానికి, ఉక్రోషానికి, బాధకి. కానీ ఆమె అక్కడి నుంచి ఇక్కడ పెట్టిన కారణం ఏంటి అంటే అసలు నాకు భూమి మీద నౌకలు ఉంటాయో ఉండవో అనే ఒక భయంతో తెలంగాణలో పెట్టింది. కానీ ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో విలీనం చేయడం వెనకమాల ఆమె వ్యూహం ఏంటి అంటే అసలు నాకు ఎంతైనా జాతీయ పార్టీయే, ఈ జాతీయ పార్టీలో ఉంటే నాకు రక్షణ ఉంటుంది, పైగా ఇది మా నాన్న పార్టీ. ఇప్పుడు ఆ నాన్న అభిమానులందరినీ ఈమె మంచి చేసుకునే పరిస్థితి వస్తుంది, అందరినీ ఆమె కూడగట్టుకునే ఇది ఉంటుంది. అంటే అసలు ఈమెకి కుటుంబంలో గొడవలు ఉన్నాయి, ఆస్తి పంపకాల్లో పంచాయతీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జగమెరిగిన సత్యం. దానికి డీకే శివకుమారు నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్, చాలా సన్నిహితులు. ఒక రకంగా ఆయన బాగా ప్యాంపర్ చేసేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి డీకే శివకుమార్ని. అయితే డీకే శివకుమార్కి ఏమనిపించిందంటే ఈ సందర్భంలో ఎలాగూ జగన్మోహన్ రెడ్డి కొరకరాని కొయ్యలా ఉన్నాడు, ఇప్పుడేంటి ఎప్పటి నుంచో కొరకరాని కొయ్యే, అలాంటప్పుడు కొంచెం అంటే కొంచెము మాట వినగలిగే మనిషి ఎవరున్నారు ఈ ఇంట్లో, విజయమ్మ చూస్తే పెద్దామ అయిపోయింది, షర్మిల కరెక్టు అని నమ్మి షర్మిలకి ఏం ఆఫర్ ఇచ్చారంటే మేమున్నాం నీకు, నువ్వు మా పార్టీలోకి రా, మేమంటూ రేపొద్దున జాతీయ రాజకీయాల్లో గనక రాహుల్ గాంధీ పిఎం అయితే గనక నీ కుటుంబంలో నీకు వచ్చిన ఇబ్బందుల్ని మేము పరిష్కరిస్తాం, పైగా మగాళ్ళతో ధీటుగా నడుస్తావు, సభలు పెడతావు, ధైర్యంగా ఉంటావు. ఇవన్నీ ఆమె కావాలని తెచ్చిపెట్టుకున్నది. పైగా అప్పుడు అన్న కోసం జగనన్న వదిలిన బాణంగా ఉన్నావిడ ఇవాళ కాంగ్రెస్ వదిలిన బాణం అవుతుంది. ఆమె పని చేయగలిగిన సత్తా ఉంది, ధైర్యం ఉంది, ధీమా ఉంది, వాగ్దాటి ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు అన్నకు భయపడుతూ దాక్కుని బతకాల్సిన అవసరం ఉంది? పైగా జాతీయ పార్టీ అండుంది, ఇప్పుడు డీకే శివకుమార్ అండుంది, పైగా ఆమెకు ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఉంటున్నారు ఆంధ్ర రాజకీయాల్లో. అలాంటప్పుడు ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? అందుకోసం ఆమె సిద్ధమైపోయింది కాంగ్రెస్ పార్టీలో, అందుకే విలీనం చేసింది. విలీనం చేసిన తర్వాత ఈ పరిస్థితుల్లో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఏ బతిమలాట్లు ఇలాంటివే ఎప్పుడో చేసి ఉండాలి. అసలు ఈ పరుగు పోయేది కాదు. అసలు ఇప్పుడు ఇవాళ భయకంపితుడు అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. మరి ఏది ఏమైనా కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్లు ఆయనకి వాళ్ళ ఈ పరిస్థితి రావటానికి ఆయన చేసుకున్నదే కాబట్టి మొత్తం ఆయన స్వయంకృతాపరాధమే ఇది. అందులో ఇది ఆ రోజే తండ్రి శవం పక్కన సంతకాలు పెట్టించుకోవడం దగ్గర నుంచి చేసిన దుందుడుకు పనులు ఆ రోజు ఆగమన్నారు వాళ్ళు. కొంచెం ఇప్పుడే నాకు సీఎం కావాలన్నావు, సీఎం ఇవ్వలేదని పాదయాత్ర చేయటం, ఓదార్పు యాత్ర చేశావు. ఓదార్పు యాత్ర అయిపోయిన తర్వాత అప్పటికే ఆపకోకుండా సీఎం అవ్వాలనుకున్నావు, పార్టీ పెట్టావు, సీఎం అయ్యావు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసుకునే హక్కు ఉంది. అలా నీకున్న హక్కు కూడా వచ్చింది. నీకున్న హక్కు నీ చెల్లికి ఎందుకు లేదు? ఉంటుంది 100%. ఎందుకు ఉండకూడదు? ఉండాలి ఖచ్చితంగా. అయితే దీనికి చూసుకుంటే కనుక ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ నుంచి
వ్యతిరేక బాణాలు మొదలైపోయినాయి షర్మిలాకి. వాడెవడో అక్కడ ఒకడు ఉంటాడు కదా అమెరికాలో, పంచప్రభాకరు, మొదలెట్టేశాడు, వచ్చిందండి వయ్యారి అనుకుంటా. ఇలాంటి మాట కనుక టీడీపీ వాళ్ళంటే ఎంత గందరగోళం చేశారండి వీళ్ళు, ఎంత గగ్గోలు పెట్టారు. ఆంధ్రాలో కేసు పెట్టకుండా హైదరాబాద్లో వచ్చి కేసు పెట్టిన గనులు మీరు ఆ అమ్మాయిని ఎలక్షన్లప్పుడు కూడా ఆ విధంగా వాడుకున్నారు. అప్పటిదాకా ఊరుకొని ఆ రోజు సింపతి కోసం మీరు ఏం చెయ్యొచ్చో ఏం చేయగలరో అన్నీ చేసేశారు మీరు. ఇవే పనులు వేరే వాళ్ళు చేస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. వాడు అంటాడు ప్రభాకరు, ఆమెకి వైఎస్ అనే ఇంటి పేరు కూడా పెట్టుకోవడానికి వీల్లేదంట. వాడేవాడు చెప్పడానికి వాడికి ఏం సంబంధం? ఇప్పుడు మనం అంటే మనం ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాం, నువ్వు కూడా రా, నువ్వు కూడా వచ్చి మాట్లాడి, ఇక్కడికి వచ్చి, నీకు ఇక్కడికి వచ్చి మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు, అడ్రస్ లేదు. నువ్వు ఒక అడ్రస్ లేని వెదవ్వి, నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. మహిళలు లేదు, పురుషులు లేదు, పిల్లలు లేదు, నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. ఆమె చేతిలో పెళ్లి కార్డు తప్పితే ఏమీ లేదంట. వీడు చెప్తాడు ఆమె దగ్గర ఏముందో లేదో, కాంగ్రెస్ పార్టీ అంత పిలిచి పేటేస్తున్నారు అంటే నీకేలేదే పిలిచి పేట. ఇప్పుడు ఇంతమంది ఉన్నామండి, ఇన్ని రాజకీయాలు మాట్లాడుతున్నాము, మన విలువలే మరి అదే కదా. అంటే ఆ మనిషి ఒకటి ఉంది స్టేటస్, ఆవిడ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంది, ఈమెకు కావాల్సిన అభయం ఏదో వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే ఇతను పార్టీ పెట్టుకోవడానికి ఇతనికి హక్కు ఉంటుంది. కానీ ఈమెకు మట్టుకు వెళ్ళి వాళ్ళ నాన్న పుట్టి పెరిగిన పార్టీ, ఇంట్లో పుట్టి పెరిగిన పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవ్వడానికి హక్కు లేదంట. ఆ ఇంటి పేరు పెట్టుకోవడానికి హక్కు లేదంట. ఆ రాజారెడ్డి పేరు కూడా మార్చేశాడు. రాజారెడ్డి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇష్టంగా పెట్టుకున్నాడు, తన తండ్రి పేరు. పెట్టుకుంటే ఆ పేరును మార్చేసి రాజారాం శర్మ అంట. అంటే అతను ఒక బ్రాహ్మడు అని గుర్తు చేస్తున్నాడు. అసలు ఈమె రెడ్డి కమ్యూనిటీకి సంబంధించింది కాదు అని క్లియర్ చేయదలుచుకున్నాడు. అంటే ఎన్ని రకాల పద్ధతులు ఉంటాయో చూడండి. ఇప్పుడు ఇంకా చాలామంది మొదలెడతారు. అతను ఒక్కడే కాదు, ఇప్పుడు ఆ కాకి అక్కడ కూసింది, ఇక్కడ కాకులు కూయటానికి రెడీగా ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో, ఇలాంటి నేపథ్యంలో అసలు మహిళలు రాజకీయాల్లోకి ఎలా వస్తారు? ఒక కుటుంబమే ప్రతిబంధకం అయిపోయినప్పుడు, సమాజం ప్రతిబంధకం అయిపోయినప్పుడు, అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఎవరో ఒక స్వయం శక్తితోటి, పోనీ తండ్రి శక్తి అనుకోండి, కుటుంబ బలమే అనుకోండి, లేదు అనుకుంటే సామాజిక నేపథ్యమే బలం అనుకోండి, ఇన్ని బలాలున్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావద్దు అంటే అసలు మహిళలు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? ఇది ఒక పెద్ద ప్రశ్న ఇవాళ భారతదేశంలో. ఎంత పితృస్వామ్య భావజాలం లేకపోతే వాడు ఆ విధంగా మాట్లాడతాడు. ఆవిడకి ఆ ఇంటి పేరు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవచ్చు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే రాజకీయ విషయాల్లో కావచ్చు, వినయ విధేయతల్లో కావచ్చు, వ్యవహార శైలిలో కావచ్చు, ఆయన ప్రజలతో ఉన్న సంబంధాలు కావచ్చు, పార్టీలో ఉన్న వాళ్ళతో సంబంధాలలో కావచ్చు, ప్రజలకు సేవ చేసే విధానంలో కావచ్చు, ఏ రకంగా చూసినా ఆయన పైమెట్టి మీదే ఉన్నాడు. మరి అలాంటి పైమెట్టి మీద ఉన్న కొడుకుగా నువ్వేమో 16 కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చినోడివి, బెయిల్ మీద ఉన్నోడివి, నీకేమో వైఎస్ ఉండొచ్చు, కానీ ఒక కూతురుకు మట్టుకు పెళ్ళైనంత మాత్రాన వైఎస్ ఉండకూడదు ఇంటి పేరు. అంటే ఇన్ని కుతంత్రాల మధ్య మహిళల రాజకీయ ప్రవేశం కూడా ఇవాళ ప్రశ్నార్థకం అవుతుంది. ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఆడపిల్లని బాగా చూసుకుంటున్నారు. కుటుంబాల్లో ఆస్తులు ఇచ్చే దగ్గర కూడా బాగానే చూసుకుంటున్నారు. కానీ ఆ వెనకబడతనం చాలా వరకు తగ్గింది. ఏం చదువుకుంటానంటే అది చదువుకొని ఇస్తున్నారు, ఏం తింటానంటే అది తిన్నిస్తున్నారు, మగపిల్లాడితో సమానమైన కాలేజీల్లో చేర్పిస్తున్నారు. అంటే వాళ్ళకంత స్వేచ్ఛ ఇస్తున్నారు. సరైన అబ్బాయిని ఎంచుకుంటే కులాలకి మతాలకి వ్యతిరేకంగా కూడా అతీతంగా పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు, ఆస్తులు సమానంగా పంచిస్తున్నారు. మరి అలా మారుతున్న ఈ కాలంలో నువ్వెక్కడో అమెరికాలో కూర్చొని ఇలా మాట్లాడడం అంటే వాడిని చూసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అవును కదా అని భజన చేయాలన్నమాట. ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే వైఎస్ షర్మిల లాంటి వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారు. థ్యాంక్ యూ.